ఈ సినిమాకి నా పర్సనల్ స్టైల్కి రెండు కలిపి ఉన్నాయి, అందుకే ఈ మాట చెప్తున్నా. జనరల్గా నాకు చాలామంది నువ్వు కమర్షియల్ సినిమా తీయొచ్చు కదా, ఇలా రాయొచ్చు కదా, ఇదంతా ఎందుకు అని అంటూ ఉంటారు. అంటే నేను రచయితకు ఒక మాట చెప్తాను. నేను పెన్ను పక్కన పెట్టి ఒక 10 నిమిషాలు మనకెందుకు ఈ గోల, ఈ కవిత్వాలు, ఈ ప్రేమ, ఈ గులాబీ పూలు, మనసుకు సంబంధించిన విషయాలు మనకెందుకు అని నేను పెన్ను అక్కడ పక్కన పెట్టి ఒక 10 నిమిషాలు ఆలోచిస్తే, 10 నిమిషాలు మాత్రమే ఆలోచిస్తే అది ఎలా ఉంటుందో ఈ సినిమాలో వారణాసి ఫైట్ మీరు చూస్తారు. అది ఈ మాట మళ్ళీ మీరు వచ్చి ప్లే చేసుకోండి. అండర్ ఎస్టిమేట్ ఈ పదం గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఎందుకంటే మనల్ని చాలామంది తక్కువగా చూసుంటారు. ఈ సమాజం నువ్వు ఉన్న స్థితిని బట్టి నిన్ను తక్కువగా చూడటం మొదలు పెడుతుంది. కానీ ఒక వ్యక్తిలోని శక్తిని చాలా తక్కువ మంది మాత్రమే గుర్తిస్తారు. ఇక మ్యాటర్ ఏంటంటే, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న దర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాస్, సుకుమార్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా కష్టపడి ఉన్నతమైన చదువులు చదువుకొని ఇండస్ట్రీకి వచ్చి తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నారు. అయితే వీళ్ళిద్దరూ కెరియర్లో ఎన్ని సినిమాలు చేసినా కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం, ఈ 2 సినిమాల్లో కమర్షియల్గా మంచి సక్సెస్ అయ్యారు. అంటే ఒక రచయిత ఒక కమర్షియల్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పడానికి నిదర్శనం ఈ 2 సినిమాలు. అలానే కమర్షియల్ సక్సెస్ సాధించలేకపోయినా కూడా శ్రీకాంత్ అడ్డాల రాసిన పెదకాపు సినిమాలో కూడా యాక్షన్ ఒక రేంజ్లో ఉంటుంది. అంటే రాసేవాడికి యాక్షన్ సినిమా రాయడం అనేది పెద్ద మ్యాటర్ కాదు. ఈ విషయాన్ని నేను చెబితే నన్ను కూడా తిట్టే జనాలు ఉన్నారు. ఒక సందర్భంలో రాజమౌళి మాట్లాడుతూ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక మాస్ సినిమా చేస్తే ఇంక మేము లగేజీ సర్దుకోవాలి అని అనుకునే దర్శకులు 2 ఉన్నారు. 1 త్రివిక్రమ్ శ్రీనివాస్, 2 సుకుమార్. రాజమౌళి చెప్పినట్లు వీళ్ళిద్దరూ కూడా ప్రూవ్ చేసుకున్నారు. సో ఈ విషయాలన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే, షార్ట్ ఫిల్మ్ స్టేజ్లోనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి ఆ తర్వాత క్రౌడ్ ఫండింగ్తో మను అనే సినిమా చేసి ఇప్పుడు 8 వసంతాలు సినిమాతో ప్రేక్షకుల వద్దకు వస్తున్నాడు ఫణీందర్ నర్శెట్టి. ఫణీందర్ వర్క్ చూసిన ఎవరు కూడా తనను అండర్ ఎస్టిమేట్ చేయడానికి ఇష్టపడరు. అద్భుతంగా రాయగలిగినాడు, ఎందుకు తీయలేడు? దర్శకుడుగా ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. కమర్షియల్ సినిమా తీయాలి అని డిసైడ్ అయితే ఖచ్చితంగా తీసే రోజు ఒకటి వస్తుంది. దాని గురించి మనం ముందు నుంచి ట్రోల్ చేయడం అనేది అనవసరం అనేది నా ఫీలింగ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, కలం పట్టుకునే నైపుణ్యం ఉన్నాడు ఏదైనా రాయగలడు. ఇక ఫణీందర్ మాటల్లోనే చెప్పాలంటే, వీటన్నిటికీ కాలం ఒకటే ప్రమాణం. అదే రాళ్ళను సౌదాలు చేసేది, సౌదాలను శిథిలాలు చేసేది. ఇప్పుడు చూపిస్తున్న మంచు పర్వతాలు రేపనే రోజు రక్తపాతాలు కావచ్చు. ఇప్పుడు చూపిస్తున్న పువ్వులు రేపనే రోజు రాళ్ళు కావచ్చు. ఏమో, ఎవరినైనా నువ్వెందుకు డిసైడ్ చేయాలా? ఈ రోజుల్లో ఫణీందర్ లాంటి దర్శకులు దొరకడం అనేది అరుదుగా ఉంటుంది. అలాంటి వాళ్ళని కాపాడుకొని ఎంకరేజ్ చేస్తే తెలుగు సినిమా పరిశ్రమ బాగుంటుంది. కేవలం తన రచనలతోనే నీలో ఒక రకమైన అగ్నిపర్వతాన్ని సృష్టించగలిగే స్థాయి ఉన్న రచయిత ఫణి. రేపు అనే రోజు ఇతని పేరు చాలా గట్టిగా వినిపిస్తుంది ఖచ్చితంగా.